ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 15వ తారీఖు మంగళవారం రోజున మిథున రాశి వారి యొక్క దినఫలాల ప్రకారం ఏ విధంగా ఉంటాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక ఫోన్ కాల్ అనేది మీకు వస్తుంది. అయితే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఫోన్ కాల్ మీరు రిసీవ్ చేసుకుంటారు. ఆ ఫోన్ కాల్ నుండి మీరు ఎటువంటి వార్తను వింటారు, ఆ ఫోన్ కాల్ ఎవరి నుండి వస్తుంది, పూర్తి అంశాలను గురించి ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. ఇక వీరికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. అలంకప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. ఇక అలంకరణంగా అందంగా కల్పించడం కోసం అలంకరించుకుంటూ ఉంటారు. ఇక ముందుగా కనిపిస్తూ ఉంటారు. అలాగే మిథున రాశి వారి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం వీరికి ఉంటుంది. ఆ చురుకు స్వభావంతో నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తారు. అలాగే మీ యొక్క మిథున రాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేస్తూ ఉంటారు. అలాగే అనేక విజయాలను సాధిస్తారు. జీవితంలో నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు వీరిలో అధికంగా ఉంటాయి. ఇక అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 15వ తారీఖు మంగళవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చూస్తే గనక మధ్యాహ్నం 3 గంటల తర్వాత వీరొక స్నేహితుల నుండి కావచ్చు, మీ యొక్క బంధువుల నుండి కావచ్చు, ఒక ఫోన్ కాల్ అనేది మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఒక గుడ్ న్యూస్ని అయితే మీరు రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఈరోజు అనేది ఉదాహరణకు ఒక ఫోన్ కాల్ అనేది మీకు వినే అవకాశాలు ఉన్నాయి. ఉదాహరణకు ఇది వరకు మీరు ఏదైనా ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్నారు. వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు, మీ మిత్రులకు కానీ, మీ స్నేహితులకు కానీ, బంధువులకు కానీ, ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించిన వార్త అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుండి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి సమకూరటంతో దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక వ్యక్తిని అడిగారు. ఆ వ్యక్తికి ఫోన్ చేసి మీకు ఈ యొక్క గుడ్ న్యూస్ చెప్పడం, అంటే డబ్బు మీకు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం, లేదా మీరు ఏదైనా డబ్బులు ఇది వరకు ఇచ్చారు వారి నుండి ఆ డబ్బులు మీకు రావడంతో చాలా ఆలస్యం జరిగింది. ఇక వారే మీకు ఒక ఫోన్ కాల్ అనేది చేసి డబ్బులు రిటర్న్ ఇస్తామని చెప్పడంతో మీరు ఈ విధంగా ఏదో ఒక రూపంలో అయితే, ఫోన్ కాల్ రూపంలో అయితే ఖచ్చితంగా మీరు శుభవార్తలు అయితే రిసీవ్ చేసుకుంటారు. ఒక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది వరకు మీకు ఆనందాన్ని కలగజేసే అటువంటి అంశం అని చెప్పుకోవాలి. ఇక మిగిలిన అంశాలు మిథున రాశి వ్యక్తులకు ఈ రోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. ఈ రోజు బంధువుల నుండి మీరు ఒక ఆహ్వానాన్ని పొందుకునే పరిస్థితులు అయితే మీకు కనిపిస్తున్నాయి. అంటే వారి నుండి ఒక వేరే ఇంటికి సంబంధించినటువంటి అవగాహన అయితే మీరు రిసీవ్ చేసుకునే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. అయితే ఈరోజు రాజకీయ నేపథ్యం ఎటువంటి ఒక శుభకార్యాన్నైనా అటెండ్ అయ్యే అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి.
అయితే మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో కాస్త ఉపశమనం అయితే లభించబోతుంది. మీ యొక్క జీవితంలో ఇదివరకు మీ యొక్క సమస్యకు పరిష్కారం దొరకదు, ఎంతో మీరు నిరాశకు లోనయ్యారు. అటువంటి వ్యక్తులకి ఖచ్చితంగా పరిష్కారం అయితే లభించబోతుంది. ఇక మిథున రాశి వారి వ్యక్తులు ఎవరైతే వ్యాపారవేత్తలు ఉన్నారో ఈరోజు దానికి సంబంధించినటువంటి అనేది ఇక ముందు వస్తుంది. ఊహించని సంఘటన అయితే ద్వారా మీరు వినియోగదారులకు అనేది కూడా మీపైన ప్రశంసల వర్షాన్ని, కృతజ్ఞతలు పొందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ విధంగా మిథున రాశి వారికి అనుకూలమైన ఫలితాలు అయితే ఉన్నాయి. ఇక ఈరోజు మిథున రాశి వారు పెద్దలను ఒప్పించడానికి మీ యొక్క ప్రయత్నాలతో ఖచ్చితంగా సఫలీకృతం అవుతారు. పెద్దలను ఒప్పించే దిశగా మీ ప్రయత్నం చేస్తారు. అదే పెద్దలను ఒప్పించే అవకాశాలు మీకు ఖచ్చితంగా సక్సెస్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీ యొక్క శ్రమకు తగిన ప్రతిఫలాన్ని ఈరోజు మీరు అందుకోబోతున్నారు. తోటి ఉద్యోగస్తులు కావచ్చు, మీ యొక్క పైన స్నేహితులు ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రతి ఒక్కరూ మీ యొక్క శ్రమను గుర్తించే విధంగా ఒక సంఘటన అయితే జరుగుతుంది. ఆ సంఘటన ద్వారా మీ శ్రమను వారు గుర్తించి మీపైన ప్రశంసల వర్షాన్ని అయితే కురిపిస్తారు. ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటువంటి అంశం అని చెప్పుకోవాలి. అయితే మిథున రాశి వారి యొక్క ఎవరైతే చాలా కాలంగా రాజకీయ నాయకులు, ఎవరైతే పెద్ద వ్యక్తులు కలుసుకోవాలి అనుకున్నట్లయితే కనుక ఈ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులను, గవర్నమెంట్ అధికారులను కలుసుకునే అవకాశాలు ఈరోజు కనిపిస్తున్నాయి. అలాగే ఈరోజు ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివ దేవారాధన అనేది మేలు చేస్తుంది. అలాగే విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. హనుమాన్ చాలీస మేలు చేస్తుంది. మీ శక్తి మేరకు పేదలకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. సో ఇక 2025వ సంవత్సరం జూలై 15వ తారీఖు మంగళవారం రోజున మిథున రాశి వారికి ఎలాంటి అంశాలపై జరుగుతున్నాయి, ఇక ఒక ఫోన్ కాల్ ద్వారా మీరు ఏ వార్తను రిసీవ్ చేసుకోబోతున్నారు, శుభవార్తనైతే రిసీవ్ చేసుకోబోతున్నారు. అయితే ముఖ్యంగా మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉన్నాయి అనేది ఈరోజు ఈ వీడియోలో మనం అనేది వివరంగా తెలుసుకున్నాం. ఇక ఈరోజు అనేది మిథున రాశి వ్యక్తులకు మీరు చాలా రోజుల కంచి ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నారా? ఈరోజు సమస్యల నుండి ఏదైతే బయటపడే పరిష్కారం అయితే దక్కబోతుంది. ఇక 2025వ సంవత్సరం జూలై 15వ తారీఖు మంగళవారం రోజున మిథున రాశి వ్యక్తులకు అనేది అవకాశాలు జరగబోతున్నాయి. ఒక ఫోన్ కాల్ ద్వారా మీరైతే శుభవార్తను రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అయితే దూర ప్రయాణాలు చేసేవారికి, ముఖ్యంగా ప్రభుత్వ వాహనాలలో ప్రయాణాలు చేసేవారు, ప్రైవేటు వాహనాలలో ప్రయాణం చేసేవారు చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. నిర్మానుషమైన ప్రదేశంలో వాహనాలలో కూడా వెళ్ళటానికి మంచిది. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం అనేది మిథున రాశి వ్యక్తులకు కొన్ని అనుకూల ఫలితాలు, కొన్ని ప్రతికూల ఫలితాలు కనిపిస్తున్నాయి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి.